వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ టార్గెట్గా సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు. అహంకారం తగ్గించుకోవాలంటూ బీఆర్ఎస్ నేతల కౌంటర్లు. అరకులో ప్రారంభమైన టీడీపీ రా కదిలిరా సభ. భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ళు. కాసేపట్లో ఇడుపులపాయకు షర్మిల. సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనలు. మణికొండ మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీకి ఎసరు. అవిశ్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన 12 మంది కౌన్సిలర్లు. రెండవ రోజు తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ. శ్రీరంగం, రామేశ్వరంలో ప్రత్యేక పూజలు. సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ షాక్. పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకుంటున్నట్లు ట్వీట్. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారు. నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. ఇంతకుముందు షోయబ్ మాలిక్కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం జరిగి వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఫోటోలు వెలుగులోనికి వచ్చాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తన కెరీర్లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. వాటిని అన్నింటినీ ఎదుర్కొని సానియా భర్తతో పాకిస్తాన్లోనే కాపురం పెట్టింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. కొన్నాళ్ళు కలతలు లేకుండా వీరి కాపురంలో కలతలు చెలరేగాయని తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది ఈ వార్తలకు ఆద్యం పోసినట్లు సానియా పోస్టులు ఉండడంతో ఆల్రెడీ సానియా విడాకులు తీసుకుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తల పట్ల ఇంతవరకు ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో చాలామంది విడాకులు తీసుకున్నారని కన్ఫర్మ్ అయ్యారు. అయితే తాజాగా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో స్పందించాడు. సానియాతో విడాకుల విషయంపై మీడియా ముఖంగా ఒకంత అసహనం వ్యక్తం చేసిన షోయబ్ మాలిక్ అది తమ వ్యక్తిగత విషయమని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. అంతేకాకుండా తాను కానీ తన భార్య కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో స్పందించలేదని చెప్పిన షోయబ్ మాలిక్ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయమని మీడియాకు సూచించారు. ఇటీవల సానియా కూడా తన భర్త ఫోటో లేకుండానే ఫోటోలను షేర్ చేస్తుంది. అలాగే సానియా సన్నిహితులు కూడా వాళ్ళిద్దరూ ఇప్పటికే విడాకులు దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని చెప్తున్నారు. కాగా సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు దుబాయ్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తన వివాహ వేడుకకు సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
సనా జావేద్ పాకిస్తాన్కు చెందిన ప్రముఖ నటి. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లు. సనా అనేక టీవీ షోల్లో కనిపించింది. ఏక్ ముఫ్త్ ఏ ఖాన్, డంక్ అనే షోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆమె చాలా మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2020లో ఆమె ఉమైర్ జైస్వాల్ను వివాహం చేసుకుంది. కొద్ది కాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపాడు. ఇంతకుముందు షోయబ్ మాలిక్కు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో వివాహం జరిగి వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఫోటోలు వెలుగులోనికి వచ్చాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తన కెరీర్లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. వాటన్నిటిని ఎదుర్కొని సానియా భర్తతో పాకిస్తాన్లోనే కాపురం పెట్టింది. వీరికి ఇజాన్ మిర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. కొన్నాళ్ళు కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయని తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారిగా ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక గత ఏడాది ఈ వార్తలకు ఆద్యం పోసినట్లు సానియా పోస్టు ఉండడంతో ఆల్రెడీ సానియా విడాకులు తీసుకుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తల పట్ల ఇంతవరకు ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో చాలామంది విడాకులు తీసుకున్నారని కన్ఫర్మ్ అయ్యారు. అయితే తాజాగా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో స్పందించాడు. సానియాతో విడాకుల విషయమై మీడియా ముఖంగా ఒకంత అసహనం వ్యక్తం చేసిన షోయబ్ మాలిక్ అది తమ వ్యక్తిగత విషయమని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. అంతేకాకుండా తాను కానీ తన భార్య కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో స్పందించలేదని చెప్పిన షోయబ్ మాలిక్ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలని మీడియాకు సూచించారు. ఇటీవల సానియా కూడా తన భర్త ఫోటో లేకుండానే ఫోటోల్ని షేర్ చేస్తుంది. అలాగే సానియా సన్నిహితులు కూడా వాళ్ళిద్దరూ ఇప్పటికే విడాకులు దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని చెబుతున్నారు. కాగా సానియా మిర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు దుబాయ్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సనా జావేద్ పాకిస్తాన్కి చెందిన ప్రముఖ నటి. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లు. సనా అనేక టీవీ షోల్లో కనిపించింది. ఏ ముఫ్త్ ఏ ఖాన్, డంక్ అనే షోలు ఆమెకి మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆమె చాలా మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2020లో ఆమె ఉమైర్ జైస్వాల్ను వివాహం చేసుకుంది. కొద్ది కాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
మణికొండలో అవిశ్వాస తీర్మానం హాట్ టాపిక్గా మారింది. చైర్మన్ కస్తూరి నరేందర్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిమా సింగ్ను 12 మంది కౌన్సిలర్లు కలిశారు. చైర్మన్ కస్తూరి నరేందర్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జాయింట్ కలెక్టర్లకు కౌన్సిలర్లు స్పందించారు. అయితే చైర్మన్గా ఎవరిని బలపరుస్తున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మణికొండలో అవిశ్వాస తీర్మానం హాట్ టాపిక్గా మారింది. చైర్మన్ కస్తూరి నరేందర్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిమా సింగ్ను 12 మంది కౌన్సిలర్లు కలిశారు. చైర్మన్ కస్తూరి నరేందర్పై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జాయింట్ కలెక్టర్లకు కౌన్సిలర్లు సమర్పించారు. అయితే చైర్మన్గా ఎవరిని బలపరుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 40 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో అంగన్వాడీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెల్లపల్లి బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యను వెంటనే ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే చెల్లపల్లి ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న ఎస్ఐ చిన్నబాబు ఆందోళనను విరమింపజేశారు. గత 40 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏది న్యాయమైన కోరికలు తీర్చవలసిందిగా వాళ్ళ కనీసం ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 40 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా కృష్ణా జిల్లా అవనగడ్డలో అంగన్వాడీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెల్లపల్లి బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే చెల్లపల్లి ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న ఎస్ఐ చిన్నబాబు ఆందోళనను విరమింపజేశారు. పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏది న్యాయమైన కోరిక ఫెడెక్స్ కురియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి సైబర్ నేరగాళ్లు 98 లక్షలు దోచేసిన ఘటన వెలుగు చూసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి కాల్ చేస్తున్నామంటూ హైదరాబాద్కు చెందిన వ్యాపారిని సైబర్ మోసగాళ్లు బెదిరించారు.
ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్సిల్ వచ్చిందంటూ అందులో మత్తుమందులు ఉన్నాయని బెదిరించారు. తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు ₹1,00,00,000 ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. బెదిరిపోయిన ఆ వ్యాపారి 98 లక్షల రూపాయలు డబ్బులు సైబర్ నేరగాలు చెప్పిన ఖాతాలో జమ చేశాడు. కొద్దిసేపటికి అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి సైబర్ నేరగాళ్లు 98 లక్షల దోచేసిన ఘటన వెలుగు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి కాల్ చేస్తున్నామంటూ హైదరాబాద్కు చెందిన వ్యాపారిని సైబర్ మోసగాళ్లు బెదిరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఫెడెక్స్ కొరియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి 98 లక్షలు దోచేసిన ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఫెడెక్స్ కొరియర్ పేరుతో వ్యాపారిని బెదిరించి ఇప్పటికే ₹1,00,00,000 దాకా నగదు రాబరీకి గురైనట్టుగా ఏదైతే వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే మొత్తం కూడా అకౌంట్ లో ఉన్నటువంటి 1 crore ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా నిలుపు చేశారు. ఇందులో ఏదైతే ఖాతాదారుడి అకౌంట్ నుంచి ₹1,00,00,000 దాకా నగదు లావాదేవీలు జరిగినట్టుగా అయితే పోలీసులు గ్రహించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎవరైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారి 1930 నెంబర్ కి కాల్ చేసి వెంటనే సైబర్ కాల్ సెంటర్ నెంబర్ కి కాల్ చేసిన వెంటనే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోవడంతో మొత్తం కూడా అమౌంట్ ని ఫ్రీజ్ చేశారు. 8 కోటి రూపాయల నగదులో 83 లక్షల దాకా మొత్తం 83 లక్షల దాకా ఎవరైతే నిందితులు ఉన్నారో వారు ట్రాన్సాక్షన్స్ జరిపినట్టుగా తెలుసుకున్నారు. ఈ మొత్తం లావాదేవీలు కూడా ఏదైతే బ్యాంక్ ఆఫ్ అకౌంట్ నుంచి కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్ ద్వారా ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ నుంచి తాము కాల్ చేస్తున్నట్టు వ్యాపారస్తుడిని బెదిరించడము, ఏదైతే మత్తు పదార్థాలు ఇందులో ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేసి అతని దగ్గర నుంచి ₹1,00,00,000 దాకా తమ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ చేయాలి అన్న కోణంలోనే అతన్ని బెదిరించినట్టుగా తెలుస్తోంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ను ప్రజలే బొందపెడతారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలుకు సాధ్యం కాదని చెప్పారు. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవతారం ఎత్తడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండరన్న కేటీఆర్, రేవంత్ బ్లడ్లోనే బీజేపీ ఉందని, ఆయన అటే వెళ్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ను ప్రజలే బొంద పెడతారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలుకు సాధ్యం కాదని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారంటూనే త్వరలోనే ఆయన బీజేపీకి అండగా ఉంటారు, పార్టీ మారడం ఖాయమంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశాన్ని తెలంగాణ భవన్లో నిర్వహిస్తోంది. ఈ సమీక్ష సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో ప్రసంగిస్తూ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతి పెడతానంటూ వ్యాఖ్యలు చేశారు. దానిపై కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతుల్లో పాతి పెట్టేది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 100కు పైగా హామీలను నెరవేర్చే బాధ్యత తీసుకోవాలంటూ కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో ప్రధానంగా 200 యూనిట్ల లోపు
కరెంటు బిల్లు వచ్చిన వారికి ఉచితంగా ఇస్తాము, ఆ బిల్లు బాధ్యత సోనియా గాంధీ తీసుకుంటుంది, సోనియా గాంధీనే మీ కరెంటు బిల్లు కడుతుందంటూ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను సోనియా గాంధీ తీసుకోవాలి. రాష్ట్రంలో 200 లోపు యూనిట్లు కరెంటు బిల్లు వచ్చిన వారెవరు జనవరి నెలలో కరెంటు బిల్లు కట్టవద్దంటూ కూడా కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి బీజేపీతో ఇప్పటికే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్నికలకు ముందు అదానీ మోడీ ఒకటే అంటూ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదానీని కలవడంతో పాటు అదానీ పెట్టుబడుల కోసం అర్రులు చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి, కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మరో ఏక్నాథ్ షిండేలా మారుతారంటూ కూడా కేటీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తాయి, వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉందంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. నిన్న లండన్ లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కామెంట్ చేయడం, దానికి ప్రతిగా ఈ రోజు సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యనే లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైతం లోక్సభ ఎన్నికల్లో ధీటుగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ధీటుగా నిలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పార్లమెంటు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే కేటీఆర్ రియాక్ట్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చడంతో పాటు కరెంటు బిల్లు 200 యూనిట్లలోపు కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకొని ఆ తర్వాత వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది అనే వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేసిన పరిస్థితి నాకు కనపడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ వెంటపడుతుందనే వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 రాజకీయ పార్టీల మధ్య మాటలు చోటాలు పెరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే రాజకీయం కూడా వేడెక్కిన పరిస్థితి మనకు కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 3 పార్టీలు ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో భాగంగా నిన్న లండన్ పర్యటనలో అక్కడ ప్రవాస భారతీయులతోటి రేవంత్ రెడ్డి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా ఈ రోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. సాధారణంగా వాతావరణంలోని మార్పులు, వర్షాల సమాచారం, మంచు, ఎండ, ఇతర సమాచారం కోసం మనం వాతావరణ కేంద్రాలను సంప్రదిస్తుంటాం. వాతావరణ సమాచారాన్ని బట్టి పనులు, ఇతరత్రపై ఆధారపడుతూ ఉంటాం. భారత వాతావరణ విభాగం 150వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ విశేషాలపై స్వతంత్ర టీవీ ఫోకస్. ప్రకృతి విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగాలకు విశేష సేవలు అందిస్తున్న భారత వాతావరణ విభాగం 150వ ఆవిర్భావ వార్షికోత్సవం జరుపుకుంది. 1875 జనవరి 15న కోల్కతాలో భారతీయ వాతావరణ విభాగం ఏర్పాటైంది. మాన్యువల్ పద్ధతిలో వాతావరణ పరిశీలన చేసిన ఐఎండీ ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో శాటిలైట్ ద్వారా వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త మార్పులు, అధునాతన సాంకేతిక పురోగతి, ఇతర మార్పులతోనే దేశ పురోగతిలో తన వంతు సహకారాన్ని అందిస్తుంది. వర్షాలు, తుఫాన్, సునామీ, వేడి, చలిగాలులు, ఎండ, చలి తీవ్రతలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో పాటు ప్రజలకు తెలుపుతూ వెదర్ను అప్డేట్ చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తుంది. అనుబంధ రంగాలతో పాటు పారిశ్రామిక, వ్యాపార రంగాలకు కూడా అత్యంత కీలకమైందని చెప్పవచ్చు. ఇక 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామాలకు వాతావరణం అంటూ కొత్త యాప్ను భారతీయ వాతావరణ శాఖ తీసుకువచ్చింది. హర్ హర్ మౌసం, హర్ ఘర్ మౌసం, ప్రతి ఇంటికి వాతావరణం అంటూ కొత్త యాప్ను ఐఎండీ ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో ఈ యాప్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని అంటుంది. వాతావరణ హెచ్చరికలతో పాటు టెంపరేచర్, గాలిలో తేమ శాతం, గాలుల వేగం, విహారయాత్రలు, కొత్త బిల్డింగ్ల కట్టడం లాంటివి ప్లాన్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వాతావరణ అధికారులు అంటున్నారు.
ప్రకృతి విపత్తులపై ముందుగానే సమాచారం ఇస్తూ మానవ మనుగడకు భారతీయ వాతావరణ విభాగం తోడ్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టెక్నాలజీ సహాయంతో రాబోయే రోజుల్లో గ్రామాలకు వాతావరణం అంటూ ముందుకు వెళ్తామంటుంది ఐఎండీ. దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుకుందాం. ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.